హాయ్ అందరికీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఈరోజు అయితే ఒక మంచి ట్రిక్ అయితే తీసుకొచ్చాను. ఎగ్స్ మనకు సమ్మర్ వస్తుందండి, ఆమ్లెట్లను బంద్ చేసి మనమైతే బాయిల్ ఎగ్స్ తినడానికి ట్రై చేద్దాం. మనతో పాటు మన పిల్లల హెల్త్ని కూడా కాపాడుకుందాము. చూడండి, ఎగ్స్ అయితే సమ్మర్లో మనకి ఎక్కువ తొందరగా పాడవుతుంటాయి, ఎక్కువ అయితే మనకి నిల్వ ఉండవండి. సో ఎక్కువగా స్టాక్ చేయకుండా తొందరగా కొన్ని తీసుకొని రోజుకు మనకి ఎన్ని సరిపడా అవసరం ఉంటాయో అన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగని ఎగ్స్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు. చూడండి, ఎగ్స్ మనం అయితే వాటర్లో వేసినప్పుడు మునిగేలాగా ఉండాలి. పైకి తేలినట్టయితే ఖరాబ్ అయినట్టే అండి, అవి మనం తినకూడదు, పక్కకు పెట్టాలి. సో మనం ఈ విధంగా మనం వాటర్లో ఎగ్స్ మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకొని సాల్ట్ ఉప్పు వేసుకొని స్లిమ్లో కాకుండా హెవీగా కాకుండా మీడియంలో పెట్టుకొని మనమైతే గుడ్డును ఉడికించుకోవాలండి. మినిమం 15 మినిట్స్ అయితే ఉడకబెట్టాలి. మనకు గుడ్డు పెచ్చులు అయితే మనకి ఈ విధంగా ఈజీగా వస్తాయి. ఇలా స్పూన్తో చుట్టూ పగలగొట్టి తర్వాత మనం తీసినట్టయితే చాలా ఈజీగా వస్తాయి. గుడ్డు పొట్టు మనం తీసినప్పుడు మన పెచ్చుతో పాటు ఒక సన్నని పొర ఉంటుంది. ఆ పొర వచ్చినట్టయితే మనకి గుడ్డు అనేది చాలా పొట్టు మంచిగా వస్తుంది, లేదంటే మనకి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం లోపల పొర ఫస్ట్ తీయాలి. తీసిన తర్వాత మనకు మొత్తం టోటల్గా వచ్చేస్తుంది. సో ఇంతే అండి, చాలా ఈజీ. మనకి ఒక స్పూన్ సాల్ట్ తోటి మనకి గుడ్డు పెచ్చు మొత్తం ఇట్లా కదిలినట్టు అవుతుంది. సో డివైడ్ అయిపోతుంది అనమాట మనకి. సో గుడ్డు కూడా మనకి టేస్ట్ ఉంటుంది ఉప్పు వేస్తే. సో ఈ విధంగా పిల్లలు కూడా ఇష్టపడతారు. మనకి నీట్గా రాకపోతే పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు. సో మనం ఈ విధంగా మనం సాల్ట్ను ఇంకా గుడ్డు మంచిదా లేదా చూసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నట్టయితే మనకి చాలా బాగా వస్తుంది. గుడ్డు పొట్టు తీసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే తినాలండి. ఒక మనకి 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం అయితే గుడ్డుని తినకూడదు, పొట్టు తీయకముందు అయితే తినొచ్చు. సో మనం చూసుకొని ఇప్పుడు పెచ్చునైతే తీసుకోవాలి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.